ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నంబర్ 55. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, నారదుడు మరియు ఇంద్రుడు కోరిక మేరకు ధర్మరాజు పుణ్యతీర్థాలను సందర్శిస్తున్నాడు. అందులో భాగంగా అగస్త్య ఆశ్రమానికి చేరుకున్నాడు ధర్మరాజు. అక్కడ ధర్మరాజు కోరిక మేరకు రోమశ మహర్షి అగస్త్య మహాముని కథను సవివరంగా చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కృతయుగంలో వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు తన అనుచరులకైన కాలకేయులు అనే రాక్షసులతో కలిసి దేవతలను పీడిస్తుండేవాడు. దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి వృత్తాసురుని చంపడానికి మార్గం చెప్పమన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారిని చూసి, మీరు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న దదీచి అనే మహర్షి దగ్గరకు వెళ్ళండి. ఆయన తన ఎముకలు మీకు దానం చేస్తాడు. ఆ ఎముకలతో చేసిన ఆయుధాలతో మీరు వృత్తాసురుణ్ణి సంహరించండి అని చెప్పాడు. దేవతలు దదీచి దగ్గరకు వెళ్ళి ఆయన ఎముకలు ఇవ్వమని అడిగారు. ఆ మహాముని తన ప్రాణాలు విడిచి తన ఎముకలను దానం చేశాడు. అందులో ఉన్న ఒక ఎముకతో త్వష్ట అనే ప్రజాపతి వజ్రాయుధాన్ని తయారు చేశారు. వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించాడు. వృత్తాసురుని అనుచరులైన కాలకేయులు ఇంద్రుడిని గురించి భయపడి పగలంతా సముద్రంలో దాక్కుని రాత్రి వేళల్లో బయటకు వచ్చి జనులను ఋషులను వాదిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఇంద్రుడితో సహా దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు వారితో ఇలా అన్నాడు, కాలకేయులు మహాబలవంతులు, పైగా సముద్రంలో ఉన్నారు. కాబట్టి వారిని సంహరించడం వీలు కాదు. సముద్రంలో నీరు ఇంకిపోతే సంహరించవచ్చు. కాబట్టి మీరు అగస్త్యుని వద్దకు వెళ్ళండి, తరుణోపాయం అడగండి అని చెప్పాడు. దేవతలు అగస్త్యుని వద్దకు వెళ్ళి తమ కష్టాలను చెప్పి, మహానుభావ, పూర్వం వింధ్యాపర్వతం పెరిగి జగత్తుకు విపత్తుగా పరిగణించినప్పుడు తమరే కదా ఆ కీడును తొలగించినది. అదే ప్రకారం ఇప్పుడు కూడా మాకు ఈ కష్టాన్ని తొలగించండి అని ప్రార్థించారు. ఇది విని ధర్మరాజు, అయ్యా, వింధ్యాపర్వతం ఏమిటి, పెరగటం ఏమిటి, వివరించండి అని అడిగాడు. అప్పుడు రోమశుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు, ప్రతిరోజు సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేయడం ఆనవాయితీ. అది చూసి వింధ్యాపర్వతానికి ఆగ్రహం కలిగింది. సూర్యదేవ, కొండలకు నేను రాజును, నాకు ప్రదక్షిణం చేయకుండా నువ్వు ఆ మేరు పర్వతానికి ఎందుకు ప్రదక్షిణం చేస్తున్నావు అని గర్వంతో పలికాడు. దానికి సూర్యుడు, ఇది నేను బ్రహ్మదేవుని ఆజ్ఞాసారం చేస్తున్నాను అని పలికాడు. ఆ మాటలకు వింధ్యాపర్వతానికి కోపం వచ్చింది. అలాగే పైకి ఎదిగిపోయాడు. సూర్యచంద్రులు తిరిగే మార్గాలు నిరోధించాడు. అప్పుడు సూర్యుడు చంద్రుడు తిరిగే మార్గాలు లేక లోకమంతా చీకటి అయిపోయింది. లోకాలు అల్లకల్లోలం అయ్యాయి. దేవతలంతా అగస్త్యుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్యాపర్వతం వద్దకు వచ్చాడు. ఓ వింధ్యాపర్వతమా, నేను నా భార్య దక్షిణ దిక్కుగా వెళ్తున్నాము, మాకు దారి ఇవ్వు అని అడిగాడు. దానికి వింధ్యాపర్వతము అలాగే అని భూమికి సమానంగా దిగాడు. అగస్త్యుడు వింధ్యాపర్వతం దాటి వెళుతూ, వింధ్య, నేను తిరిగి వచ్చే వరకు ఇలాగే ఉండుము అని అన్నాడు. అప్పటి నుండి వింధ్యాపర్వతం ఎదగడం ఆగిపోయింది. అగస్త్యముని ఆగమనం కోసం నిరీక్షిస్తూ వింధ్యాపర్వతం అలాగే ఉంది అని రోమశమహనుడు తెలియజేశాడు. తర్వాత అసలు కథ చెప్పసాగాడు. అప్పుడు అగస్త్యుడు దేవతలు చూసి, మీరు వచ్చిన అపాయం ఏమిటి, దేనికి నేనేం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు దేవతలు అగస్త్యునితో సముద్ర జలాన్ని పానం చెయ్యమని కోరారు. అగస్త్యుడు సముద్రం వద్దకు వెళ్ళి సముద్ర జలాన్ని అంతా తాగేశాడు. అప్పుడు సముద్రంలో ఉన్న జలచరాలు, వాటితో పాటు కాలకేయులు మొదలైన రాక్షసులు బయటపడ్డారు. దేవతలు వారితో యుద్ధం చేసి వారిని చంపారు. చావగా మిగిలిన వారు పాతాళానికి పారిపోయారు. అప్పుడు దేవతలు అగస్త్యుని చూసి, దేవ, నీ దయవల్ల రాక్షస బాధ తప్పింది, మరలా సముద్రం జలంతో నింపండి అని ప్రార్థించారు. దానికి అగస్త్యుడు, దేవతలారా, అది నాకు సాధ్యం కాదు, సముద్రం నీరంతా నా పట్టలో ఇంకిపోయింది అని చెప్పారు. దేవతలందరూ మరలా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో, ఇది ఇప్పుడు సాధ్యం కాదు. చాలా కాలం తరువాత భగీరథుడు అనే మహర్షి ఆ సముద్రాన్ని జలంతో నింపగలడు అని చెప్పాడు అని రోమశమహనుడు ధర్మరాజుతో ఆ కథని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, మహర్షి భగీరథుడు ఎలా సముద్రాలను జలంతో నింపాడు అని అడగ్గా రోమశనుడు ఇలా చెప్పసాగాడు, ధర్మజ, పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. వారు వైదర్భి, శైబ్య. అతనికి సంతానం లేదు. అందుకని సగరుడు కైలాసం వెళ్ళి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తనకు సంతానం ప్రసాదించమని అర్థించాడు.
శివుడు అలాగే అని వరమిచ్చాడు. తర్వాత సగరునికి ఇద్దరు భార్యలు గర్భం ధరించారు. వైదర్భి గర్భాన ఒక అలాబు ఫలము అంటే ఆనపకాయ పుట్టింది. శైబ్య గర్భాన అసమంజసుడు అనే కొడుకు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, రాజా, ఆ కాయలో ఉన్న విత్తనములను ఒక నీటి కుండలో పెట్టి కాపాడుము, అందులో నుండి నీకు 60,000 మంది పుత్రులు జన్మిస్తారు అని పలికింది. అలాగే సగరునికి 60,000 మంది కుమారులు జన్మించారు. ఆ 60,000 మంది పెరిగి పెద్దవారై లోకకంటకులుగా తయారయ్యారు. దేవతలను ఋషులను బాధిస్తున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలను చూసి, వారి గర్వం ఎక్కువ కాలం ఉండదు, త్వరలో వారు చనిపోతారు అని చెప్పాడు. ఇంతలో సగరుడు అశ్వమేధ యాగం చెయ్యడానికి సంకల్పించాడు. యాగస్వంను రక్షించే బాధ్యతను కొడుకులకు అప్పచెంపాడు. ఆ యాగస్వం లోకమంతా తిరిగి నీళ్లు లేని సాగరంలో దూకి అదృశ్యమైంది. సగరుడి కొడుకులు యాగస్వం కోసం సముద్రాన్ని తవ్వారు. వారికి ఈశాన్య దిక్కుగా కపిల మహాముని ఆశ్రమం సమీపంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడే తమ అశ్వాన్ని దొంగలించాడని సగరునికి కుమారులు ఆయన్ని అవమానించారు. ఆ మహాముని కోపాగ్నికి భస్మమయ్యారు. ఆ సంగతి నారదుని వల్ల సగరునికి తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి శైబ్య కుమారుడైన అసమంజసుడు ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు అంశుమంతుడు. సగరుడు తన మనవడు అంశుమంతును చూసి, నాయనా, నా కొడుకులు చనిపోయినందుకు నేను బాధపడుతున్నాను, కానీ అశ్వమేధ యాగం కోసం సగంలో ఆగిపోయింది, దానికి నువ్వు పూర్తి చెయ్యి అని కోరాడు. అలాగే అని అంశుమంతుడు సాగర తీరానికి వెళ్ళాడు. అక్కడ కపిల మహాముని ఆశ్రమం చూశాడు. కపిల మహర్షికి నమస్కరించి తాను వచ్చిన పని చెప్పాడు. కపిల మహర్షి యాగాశ్వాన్ని అప్పగించాడు. అంశుమంత, నీ చేత తేబడిన ఈ యాగాశ్వంతో నీ తాత సగరుడు అశ్వమేధం పూర్తి చేస్తాడు. నీ మనవడు భగీరథుడు గంగను భూమి మీదకు తెచ్చి సాగరాన్ని నింపుతాడు అని పలికాడు. అంశుమంతుడు యాగాశ్వాన్ని తాతగారికి ఇచ్చి సగరుడు అశ్వమేధం పూర్తి చేశాడు. సముద్రాన్ని తన కుమారునిగా స్వీకరించాడు. అప్పటి నుంచి సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది. అంశుమంతుడు కుమారుడు దిలీపుడు. దిలీపునికి కుమారుడు భగీరథుడు. భగీరథుడు జనరంజకంగా రాజ్యం చేస్తున్నాడు. భగీరథుడు సగరుని వృత్తాంతం తెలుసుకున్నాడు. సాగరాన్ని జలాలతో నింపాలని అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళగాడు. గంగాదేవిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. గంగాదేవి ప్రత్యక్షమయ్యింది. అమ్మా, నీవు ఆ దేవ మార్గాన్ని వదిలి భూమికి దిగి రావాలి, సాగరాన్ని జలాలతో నింపాలి, సగరపుత్రులకు మోక్షం కలిగించాలి అని కోరాడు. అలాగే వస్తాను, కానీ నేను భూమికి దిగేటప్పుడు నా ఉద్ధృతిని భరించేవాడు ఆ పరమశివుడు ఒక్కడే, కాబట్టి ముందు నీవు శివుని ప్రసన్నం చేసుకో అని అంది గంగ. తర్వాత భగీరథుడు కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్థించాడు. శివుడు భగీరథుడితో, నీవు గంగను తీసుకునిరా, నేను భరిస్తాను అని అన్నాడు. మరలా భగీరథుడు గంగను ప్రార్థించాడు. గంగ భగీరథుని వెంట భూమికి దిగి వచ్చింది. శివుడు ఉద్ధృతంగా దుముకుతున్న గంగను తన జటాజుటంతో ధరించాడు. తర్వాత గంగ శివుని జటాజుటం నుండి భూమి మీదకు వచ్చింది. సాగరాన్ని తన జలాలతో నింపింది. అప్పటి నుండి గంగానదికి భగీరథి అనే పేరు కూడా వచ్చింది అని అన్నాడు రోమశుడు. గంగావతార ఉత్తరాంతాన్ని ధర్మరాజుకు వివరించాడు. ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. జై సనాతన ధర్మం.